హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దర్శన్కి ఇంట్లో అందరు మగవాళ్ళకి కూర్చొని తలస్నానం చేయించమని తాతయ్య గారు ఆర్డర్ వేస్తారు. ఇక ఆనంద కూడా అలాగే చెప్తూ ఉంటుంది. శరణ్య, నువ్వు దర్శన్కి తలస్నానం చేయించు అని చెప్పడంతో ఇక అందరూ అలా కూర్చుంటారు. దర్శన్కి తలస్నానం చేయిద్దామని చెప్పి శరణ్య దర్శన్ దగ్గరికి వస్తుంది. ఇవన్నీ ఒక భార్యగా చేయాలంటే బాగుంటుంది, కానీ ఆయనకి నేను ఇప్పుడు ఫ్రెండ్గా చేయాలంటే నాకు బాధగా ఉంది అని చెప్పి అనుకుంటూనే అలా దర్శన్కి స్నానం చేయిస్తూ ఉంటుంది, తలంటుతూ ఉంటుంది. ఇక తర్వాత అలా అందరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నీళ్లు ఒకరి మీద ఒకరు పోసుకుంటూ అలా సరదాగా ఆడుతూ ఉంటారు. ఇంట్లో అందరూ కూడా కాంచన, అనన్య ఇదంతా దూరం నుంచి చూసి తట్టుకోలేకపోతూ ఉంటుంది. అనన్య, నువ్వు ఇంత సరదాగా ఉండటం నాకు అస్సలు ఇష్టం లేదే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా నేనేదో ఒకటి చేయాలనుకుంటుంది. శరణ్య ఎర్ర చీర కట్టుకొని ఉంటుంది. ఇక అప్పుడు ఒక ప్లాన్ వేస్తుంది కాంచనాతో కలిపి. అక్కడ ఎద్దు ఉంటుంది కదా, దానికి ఈ ఎర్ర రంగు చీర చూసింది అంటే కనుక అప్పుడు శరణ్యని ఏదో ఒకటి అదే చేస్తుంది. నువ్వు శరణ్యని ఎలాగోలా బయటికి తీసుకురా అమ్మా అని చెప్పడంతో కాంచన, మనం అక్కడ పువ్వులు కోసుకొని వద్దాం రా అమ్మి అని చెప్పి శరణ్యని బయటికి తీసుకొని వస్తుంది. ఇక అనన్య, శరణ్య, కాంచన ముగ్గురు కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడు ఒక్కసారిగా అనన్య పక్కకు వెళ్ళి అక్కడ కట్టేసి ఉన్న ఎద్దుని తాడు విప్పేస్తుంది. ఇక అది వెనకాతల నుంచి దూరంగా ఉన్న శరణ్య ఎర్ర చీరను చూసి ఇక గీంకరిస్తూ ఉంటుంది. వీళ్ళ ముగ్గురు నడుచుకొని వెళ్తూ ఉండగా వెనకాతల నుంచి ఆంబోతూ వస్తూ ఉంటుంది పరిగెత్తుకుంటూ. ఇకప్పుడు కాంచన, అనన్య, అమ్మో ఎద్దొస్తుంది అంటూ అలా పరుగులు తీసి పక్కకు వెళ్ళిపోతారు. ఇక శరణ్య అయితే, అమ్మో ఇదేంటి ఇటువైపు వస్తుంది అని చెప్పి భయపడిపోతూ ఉంటుంది. ఇకప్పుడు శరణ్య అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది, భయపడిపోతూ ఉంటుంది. వెనకాతలే ఆంబోతూ పరిగెత్తుకుంటూ శరణ్య మీదకి వస్తూ ఉంటుంది. కాంచన, అనన్య మాత్రం పక్కకి వెళ్ళి సేఫ్ సైడ్గా ఉంటారు. ఇటు పక్కన శరణ్య వెనకాతల అలా ఆంబోతూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. చాలా భయపడుతూ ఉంటుంది. ఎవరైనా కాపాడండి అంటూ అరుస్తూ ఉంటుంది శరణ్య. ఇక అలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అనన్య అయితే సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక శరణ్య అడ్డు తొలగిపోయినట్టే, మనకి ఇక్కడితో దాని కథ ముగిసిపోతుంది అని సంతోషపడుతూ ఉంటుంది. శరణ్య అలా పరుగు ఎత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. తనని ఎవరు కాపాడుతారు? దర్శన్ వచ్చి కాపాడగలడా? చూద్దాం రానున్న ఎపిసోడ్లో.